సారీ కొన్నావా? కొనేసానే. ఏం కలరు? పింక్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే 18+ జర్నీ ఆఫ్ లవ్ స్టారింగ్ బై నెల్సన్ గఫూర్, మీనాక్షి, దినేష్, మాథ్యూ థామస్ అయితే నటించారు మూవీలో. టైటిల్ ని చూసి అయితే 18+ మూవీ అనుకున్నారు, అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే సోనీ లీవ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ వర్షన్ లో అయితే రిలీజ్ అయింది. ఓవరాల్ గా మూవీ అయితే ఫెంటాస్టిక్ ఫీల్ గుడ్ మూవీ ఇది. రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్లో ఉన్న మోర్ యూనిక్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీకే లవర్ ఉండింటే మీ లవర్ని మీరు ఎలా ప్లాన్ చేసి లేపుకోపోయారు, అండ్ ఇలాంటి వాటికంతా మీ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది, మొత్తానికి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిన తర్వాత హీరోయిన్ ఎలా లేపుకొచ్చారు, వచ్చిన తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఫైనల్ గా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనే ఇలాంటి టైప్ ఆఫ్ పాయింట్స్ తో అయితే ఈ స్టోరీ ప్లాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఒక 10 మినిట్స్ వరకు ఇది ఒక లవ్ స్టోరీ అనిపిస్తుంది. సాంగ్ నుంచి అయితే లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో నేచురల్ గా హీరోయిన్ ని ప్రెజెంట్ చేయడం గానీ, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ గానీ, నేచురల్ పర్ఫార్మెన్స్ గానీ, ఇంటర్వెల్ దాకా అయితే సూపర్ గా ఉంటుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్ గా ఆడియన్స్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మెయిన్ గా క్లైమాక్స్ లో ఎండింగ్ లో అయితే వాళ్ళ తమ్ముడు సీన్ ఉంటది. ఆ సీన్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా వాడే, వీడినైతే మిస్ అవ్వద్దు. ఆ క్లైమాక్స్ లో వచ్చే సీన్ మాత్రం చాలా ఫన్ గా ఉంటది. నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, స్టోరీ రొటీన్ అయినప్పటికీ మేకింగ్ టేకింగ్ తో నేచురల్ కల్ట్ విజువల్స్ అయితే మనకు చూపిస్తారు మూవీలో. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. స్టోరీ టెల్లింగ్ గానీ, నెరేషన్ గానీ న్యూగా అయితే ఉంటాయి. వాటితో పాటు స్టోరీ, నెరేషన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా నేచురల్ గా అయితే ఉంటాయి మూవీలో. బీజిఎంఐ మ్యూజిక్ అయితే పర్లేదు అనిపిస్తుంది మూవీ మొత్తానికి. నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం 10 మినిట్స్ మాత్రం స్లో లాగ్ తో అయితే ఉంటది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మాథ్యూ థామస్ అయితే సూపర్ గా అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో. అతను అయితే ఒక క్యామియో రోల్ అయితే ప్లే చేశారు ఈ మూవీలో. ఆ రోల్ అయితే మనకి కీ రోల్ అనిపిస్తుంది మూవీ మొత్తానికి. నెక్స్ట్ హీరో నెల్సన్ గఫూర్ అయితే నేచురల్ టీనేజ్ పర్ఫార్మెన్స్ తో అయితే ప్రెజెంట్ చేశాడు స్క్రీన్ మీద. మీనాక్షి యాక్టింగ్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, తన బ్యూటిఫుల్ నేచురల్ స్క్రీన్ ప్రెజెంటింగ్ గానీ, తను చూపించిన విధానం గానీ మూవీకి అయితే చాలా బాగా ప్లస్ అయింది. నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్ లో ఉన్న ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మూవీకి కామెడీ టైమింగ్ గానీ, వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ సపోర్టింగ్ లీడింగ్స్ గానీ చాలా బాగున్నాయి మూవీలో. కొన్ని సీన్స్ లో అయితే చాలా బాగా అనిపించింది. హీరోని అరెస్ట్ చేసేటప్పుడు మాథ్యూ థామస్ వచ్చేసి అరెస్ట్ అవుతాడు. అక్కడైతే ఫ్రెండ్షిప్ ని పోర్ట్రేట్ చేసి చూపించిన విధానం చాలా బాగా అనిపించింది. అవే కాకుండా హీరోని లేపుకెళ్లే సీన్స్ గానీ, క్లైమాక్స్ లో కోర్ట్ సీన్స్ గానీ, దాంతో పాటు క్లైమాక్స్ ఎండింగ్ లో ఉండే వాళ్ళ తమ్ముడు కామెడీ సీన్ గానీ మూవీలో చాలా బాగుంటాయి ఈ సీన్స్ అన్ని. మలయాళం లవ్ స్టోరీ మూవీస్ అంతా చాలా నేచురల్ గా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అయితే చాలా బాగా తీసుకొస్తారు వీళ్ళు మూవీస్ ని. ఇలాంటి మూవీస్ ని కానీ డైరెక్ట్ గా తెలుగులో కానీ తీసుంటే మాత్రం ఆడియన్స్ అయితే సూపర్ డూపర్ హిట్ చేసేవాళ్ళు. ఈ మూవీని చూసిన తర్వాత మీకేమనిపించిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీ అయితే సూపర్ గుడ్ మూవీ, మంచి ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయగలిగిన మూవీ ఇది. ఈ మూవీని అయితే మస్ట్ గా వాచ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. ఒక మంచి మూవీని అయితే మిస్ అవద్దు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇస్తున్నాను. ఫస్ట్ టైం ఒక మూవీకి ఇంత రేటింగ్ ఇవ్వడం ఈ మూవీకి. మూవీ అయితే చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూ తో కలుసుకుంటాను. Until then, sign off. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more